ఇప్పుడు నీలకంఠ మూవీ గ్యాంగ్తో ఉన్నాను. ఎట్లా వచ్చింది మూవీ? అనుకున్నది వచ్చేసింది. దీని తర్వాత ఆడియన్స్ చేతిలో ఉంది. నోమా, నువ్వు చెప్పకముందే హెల్ప్ అంటే నేనేమి ఐ వాజ్ అబ్జర్వింగ్ హిమ్. ఏం చేస్తున్నారు, ఎక్కడ వెళ్తున్నారు, మీరందరూ అబ్జర్వ్ చేస్తున్నాం అని చెప్పేసి మేము ఎన్నిసార్లు భయపడుతూ పనిచేస్తాం. ఒక డైలాగ్ చెప్తారా మాకు? ఇట్లా రగ్గడ్గా ఉండాలి. తప్పు చేస్తే కాలర్ పట్టుకొని వదిలేసి కాళ్ళు పట్టుకుంటారు ఈ పిచ్చి జనం. అది గట్టిగా చెప్పాలి సార్ లేదు Flow చెప్పాలి. సినిమా ఈ ట్రైలర్లో ఈరోజు ఈవినింగ్ వచ్చేదాంట్లో చూస్తే నేను నించుని ఉంటాను, పటా 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 అందరూ వచ్చి నన్ను పట్టుకోవాలన్నమాట. కొట్టారు లెఫ్ట్ రైట్ అప్ డౌన్ అలా. హాయ్ హలో, నేను ఇప్పుడు నీలకంఠ మూవీ గ్యాంగ్తో ఉన్నాను. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. సినిమా ఎట్లా వచ్చింది, ఏం కథ అనే విషయాలు మాట్లాడదాం. హలో హాయ్. హలో హాయ్. మంచిగా చాక్లెట్ తినుకుంటా ముచ్చట పెడదాం. అయ్యో నేను కవర్ చేసి పెట్టాను, ఎవరు తెలియకూడదని. హ్యాపీగా తినండి చాక్లెట్. థ్యాంక్స్. ట్రైలర్ చాలా బాగుంది. Thank ఆల్ ది you. బెస్ట్. Thank you, మంచిగా thank you. వచ్చింది. ఇంకా ఏంటి విశేషాలు? నీలకంఠ గురించి ఖచ్చితంగా మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నేను ట్రైలర్ చూసినప్పుడే అనుకున్నా. ఎట్లా వచ్చింది మూవీ? మేము ఏదైతే అనుకున్నామో, మేము ఏదైతే ఇన్వెస్ట్ చేసామో, యూనో లైక్ విజువలీ, యూనో మ్యూజిక్, ఒక క్యారెక్టర్స్ అయినా సరే అనుకున్నది వచ్చేసింది. దీని తర్వాత ఆడియన్స్ చేతిలో ఉంది. వాళ్ళ కోసం చేసాం. జాన్ 2 వస్తుంది. Yes, ఫస్ట్ yes. రోజు మంచిగా న్యూ ఇయర్ ధూమ్ధామ్గా సెలబ్రేట్ చేసుకొని సెకండ్ రోజు హ్యాపీగా వచ్చేయచ్చు. యా. మీ క్యారెక్టర్ ఎట్లా ఉండబోతుంది? ఆ క్యారెక్టర్ కొత్తగా చెప్తాను, కొత్తగా చెప్పడానికి ట్రై చేస్తాను. కొత్తగానే చెప్పండి. నోమా, నువ్వు చెప్పకముందే హెల్ప్ అంటే నేనేమి నువ్వు చెప్పిన తర్వాత ఓకే. సో జస్ట్ ఒక అమ్మాయి లైఫ్, ఒక అమ్మాయి ఒక మనిషిని ఇష్టపడితే ఎంత దూరం వెళ్ళగలుగుతుంది, ఒక మనిషిని ఇష్టపడితే ఎన్ని రోజులు వెయిట్ చేయగలుగుతుంది ఆ మనిషి కోసం అన్నది ఈజ్ మై క్యారెక్టరైజేషన్. ఓకే. పేరు? సీత. సీత. ఓకే, నైస్. యా. ఓకే. ఎట్లా ఉన్నాయి వీళ్ళిద్దరితో? బాగుంది. సతాయించిండ్రా ఫుల్? ఏం లేదండి, వాళ్ళు క్యూట్, క్యూట్, స్వీట్. సతాయించడు ఏమి ఉండదు. ఓకే. గుడ్ పీపుల్. మీరు చాలా మూవీస్ చేశారు కదా, నీలకంఠలో మీకు స్పెషల్ ఏమనిపించింది? అంటే స్టోరీ ఎంచుకునే ముందు అట్లా. నేను ఏదైతే చిన్నప్పుడు నేను చేసిన క్యారెక్టర్స్ దట్ మ్యాక్సిమం ఒక విలేజ్ అబ్బాయి, చిన్నప్పుడు విలేజ్లో నాకు అబ్బాయి, నేను రిచ్ కిడ్గా ఎప్పుడు పెద్దగా చేయలేదు. సో నాకు అది బాగా తెలుసు, అండ్ ఎమోషన్స్ నాకు బాగా తెలుసు. నేను ఎక్కువ నమ్మేది వచ్చేసి మోర్ దెన్ సిటీ, సి సెంటర్ ఆడియన్స్, యూనో వాళ్ళే మాస్ హీరోలు క్రియేట్ అయ్యేది అక్కడి నుంచే, నాట్ బికాస్ ఆఫ్ ఏ. సో నాకు వాళ్ళ కోసం సినిమా చేయాలి, అది కరెక్ట్ టీంతో చేయాలి, అది నేను ఉండింది. స్క్రిప్ట్ విన్నప్పుడు కంటెంట్ పక్కాగా ఉండింది, లుక్స్ నాకు నచ్చింది. నేను అడిగాను క్లీన్గా కావాలి, ఎలా కావాలి సార్, మీరు వచ్చి రగ్గడ్గా కావాలి. నాకు చాలా ఈజీ, నో హెయిర్ కట్, నో బియర్డ్ కట్, అలాగే రావచ్చు. అండ్ ఆ నీలకంఠ అనేది నా పేరు, ఆ సినిమాలో క్యారెక్టర్ నేమ్, అది టైటిల్ కూడా. సో ఆ నీలకంఠ అనేవాడు నాకు చాలా ఇష్టం. ఏ ఒక అబ్బాయి అయినా అలా ఉండాలి, అంత జెన్యూన్గా బిహేవ్ చేయాలి, థాట్ ప్రాసెస్ జెన్యూన్గా ఉండాలి. మీరు సినిమా చూస్తే మీకు ఆ క్యారెక్టర్ అర్థమవుతుంది, మీకు ఆ క్యారెక్టర్ చాలా నచ్చుతుంది. నా కోసం కాదు, ఆ క్యారెక్టర్ రైటింగ్ చాలా బాగుంటుంది. ఓకే. ఎట్లా అనిపించింది మీకు చేసేటప్పుడు? మస్తు ఉండేనా? అంటే హ్యాపీ, ఇదే కదా నా పని, నా వర్కే ఇదే కదా. సో అన్ని ప్రాజెక్ట్ నాకు చాలా ఇష్టం, ఏదైనా నాకు అన్నీ ఇష్టం. సర్టన్ ప్రాజెక్ట్స్ మనం అనుకుంటాం, కొన్ని వర్కౌట్ అవ్వదు. ఒకటి మన ఊరికే చేస్తుంటాం, అది భయంకరంగా వర్కౌట్ అవుతుంది. అది దాటి ఒక సినిమా చేసేటప్పుడు, ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది, ఒక నమ్మకంతో చేసామంటే ఇది ఒక సినిమా. ఇదొక ముఖ్యమైన ఒక సినిమా మహేంద్రన్కి. అలా చేసాం, మేము అందరూ కష్టపడాం, నేనైనా సరే తనైనా సరే. మమ్మల్ని ఈ ప్రాజెక్ట్ ఎలా వస్తుంది, ఎక్కడి దాకా వెళ్తుంది ఏం తెలియకుండా ప్రొడ్యూసర్ అయినా సరే. సో ఆయన లేకపోతే ఏం లేదు కదా. సో అలా చేసిన ప్రాజెక్ట్, హోప్ ఫర్ ద బెస్ట్. ఓకే. మాస్టర్ మహేంద్రని చిన్నప్పుడు అందరూ ఆదరించారు. ఆ టైంలో మీ యాక్టింగ్ చూసి భయపడ్డాం, దేవి సినిమాలో భయపడ్డాం. ఇప్పుడు ఏమైనా చేంజెస్, మస్తు చేంజెస్ వచ్చినాయి, రగ్గడ్ అట్లా అన్నారు కదా ఇందాక, ఎట్లా? నాకు సంథింగ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ చేయటం అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడే అలాగ నేను ఎక్కువ
ఎవరైనా వచ్చేసి 7 years అబ్బాయి విలన్గా చేస్తాడంటే దేవిలో మన చేసినట్టు ఇలాగ నాకు నా ఏజ్కి తగిన ఎప్పుడు ఒక స్టెప్ పైనే ఉంటుంది నా క్యారెక్టర్స్ అన్నీ. సో అలా చేసేసాను. సో నాకు డిఫరెంట్గా చేయాలి చాలా ఇష్టం. మీరు మాస్టర్ చూసారంటే అది నో మహేంద్రన్, అది విజయ్ సేతుపతి గారు చిన్నప్పుడు క్యారెక్టర్. ఇంకోటి లేబుల్ ఒకటి వచ్చింది, అది మహేంద్రన్ కానే కాదు, అది వీరా అనే ఒక క్యారెక్టర్. సో ఇలాగ చేయడం చాలా ఇష్టం. దొరికినప్పుడు అది ఓకే, బట్ ఎవ్రీ టైం అది దొరకదు కదా. సమ్ టైమ్స్ మనం ఎలా ఉన్నాం అలా కూడా చేయాలి కదా. ఇట్స్ ఎ గేమ్ ఓన్లీ. ఎట్లా మీకు ఫస్ట్ మూవీనా ఇది లేకపోతే ముందు? అంటే నేను ఈ ఫిల్మ్ చేసేటప్పుడు దిస్ వాజ్ మై థర్డ్ ఫిల్మ్, ఓకే, థర్డ్ ప్రాజెక్ట్, లెట్స్ సే థర్డ్ ప్రాజెక్ట్. యా, సో అలా వెళ్ళాను. అండ్ హైలీ ఎక్స్పీరియన్స్డ్ హీరో, అదే అదే ఎట్లా అనిపించింది? హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఎంటైర్ కాస్టింగ్ పీపుల్ ఆల్సో. ఓకే, సో ఇట్ వాజ్ వెరీ ఎగ్జైటింగ్. వాళ్ళందరి నుంచి వాళ్ళని అబ్జర్వ్ చేయడమే వాజ్ హాఫ్ ఆఫ్ మై పని. ఐ వాజ్ అబ్జర్వింగ్ హిమ్, ఏం చేస్తున్నారు, ఎక్కడ వెళ్తున్నారు, మీరందరూ అబ్జర్వ్ చేస్తున్నాం అని చెప్పేసి మేము ఎన్నిసార్లు భయపడుతూ పనిచేస్తాం అది మీకు తెలియదు కదా. ఆ అబ్జర్వేషన్ లో మనం అయ్యో అబ్జర్వ్ చేస్తున్నారు, అందరూ మనల్ని ఎక్కువ నమ్మేస్తున్నారు, మనం కరెక్ట్గా పని చేయాలి. సో మహి సార్ దగ్గర ఐ లెర్న్ట్ అ లాట్, పృథ్వీ సార్ దగ్గర ఐ లెర్న్ట్ అ లాట్. అండ్ నా సీన్ లేనప్పుడు కూడా నేను వేరే సీన్ జరుగుతున్నప్పుడు వెళ్ళి చూసేదాన్ని, బికాజ్ ఇట్ ఈస్ దట్ ఎగ్జైటింగ్. వాళ్ళు చేసే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్ ఇస్ దట్ ఎగ్జైటింగ్. సో నేనైతే ఐ హ్యాడ్ టూ మచ్ ఫన్. యా. ఏం నేర్చుకున్నారు ఈ సినిమాలో? ఏమి నేర్చుకున్నాను, ఐ థింక్ అంతా అబ్జర్వ్ చేసి I learned that teamwork is the most important thing. If your team is sorted, నీ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అని అయితే ఒకటి నేర్చుకున్నాను. బికాస్ విత్ ఇన్ టీమ్ ఇఫ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఈగోస్, ఎవ్రీథింగ్ విల్ గో హైలీ స్మూత్లీ. అదే కొంచెం కొంచెం చిన్న చిన్న ఉన్నా కానీ ఎక్కడో దగ్గర ఏదో ఒక డిస్టర్బెన్స్ వచ్చి తీయాల్సిన షార్ట్ తీయకుండా ఈ టైం అయిపోయిందని అదని ఇదని ఏదో ఒకటి అవుతాయి. బట్ వన్స్ యూ హ్యావ్ టీమ్ వర్క్, ఈవెన్ టైం అయిపోయిన తర్వాత కూడా దే విల్ టేక్ వాట్ దే వాంట్. So I They'll know finish on time for what they want. Exactly. Every time. So I really understood how well a team should be. ఓకే, Yeah. ఇక్కడికి వచ్చాను. చెప్పండి. ఒక్కో క్వశ్చన్ ఏం అడగాలి. ఈ సినిమాలో తనని చూస్ చేసుకోవడానికి కారణం కారణం ఏం లేదండి, అలా టైం అలా అలా లాక్కుంటూ వచ్చింది. అయిపోయింది. ఎందుకంటే మాకేందంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఏంటంటే సీతలా ఉండాలి, అంటే ఒక ఇండియన్ ట్రెడిషన్ అలా శారీలో ఉండాలి. కాబట్టి ఈ అమ్మాయితో బాగుంటుందని మా డైరెక్టర్ అలా చెప్పాడు, మేము కూడా అలాగా డిజైన్ చేస్తాం. ఓకే, నచ్చింది, మిడ్డీలు చెడ్డీలు కాకుండా శారీలో పర్ఫెక్ట్గా ఉంటుంది అనే విధంగా ఆవిడని సెలెక్ట్ చేశారు. ఇంక ఈయనంటే ఇక పేర్లోనే మాస్టర్ ఉంది కాబట్టి ఇంకా ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అవును, ఇంత కాంపిటీషన్లో మీ మూవీ ముందుకు వస్తుంది అని అనుకునే తీస్తారు, కరెక్టే. కానీ ఏది స్పెషల్గా ఇది మా దాంట్లో ఇది ఉంది ఖచ్చితంగా పోతుంది అని అనుకుంది? ప్రతి సన్నివేశం అది మంచిగానే ఉంటుందని కాన్ఫిడెన్స్ లెవెల్స్ తీసాం. ఓకే, ఈ సినిమాలో ఎక్కడ ఏ పాయింట్ కూడా నెగిటివిటీ లేదు అని అనుకుంటున్నాం 100%. ఓకే. మ్యూజిక్ మ్యూజిక్ అంత ప్రశాంత్. ఓకే, బీజిఎం చాలా బాగుండే ట్రైలర్లో. మంచి సింగర్సే పార్టిసిపేట్ చేశారండి, ఆర్టిస్టులు అంతా బాగున్నారు, స్టోరీ బాగా సెట్ అయింది. ఓకే, ఏం ప్రాబ్లం లేదు. పేరులోనే ఉంది నీలకంఠ అంటే, కంఠంలో విషయం దాచుకున్న అంత గొప్ప వ్యక్తి మా హీరో. రగ్గడ్గా ఉంది. నేను ట్రైలర్లో చూస్తూ ఉంటే మీ క్యారెక్టర్ ఇట్లా రగ్గడ్గా ఉంది. ఒక డైలాగ్ చెప్తారా మాకోసం? ఇట్లా రగ్గడ్గా ఉండాలి ఇట్లా. తప్పు చేస్తే కాలర్ పట్టుకోవడం వదిలేసి కాళ్ళు పట్టుకుంటారు ఈ పిచ్చి జనం. ఒక డైలాగ్ అది గట్టిగా చెప్పాలి సార్. స్క్రీన్ అంతా అందుకే నేను ఫస్ట్ అడిగిన ఇట్లా రగ్గడ్గా ఒక్కసారి మీరు ట్రై చేస్తారా? నేను సారా కమాన్, ఇది కరెక్ట్ చెప్పండి సార్. మనం చెప్పలేము ఒకసారి, మన వల్ల కాదా. రగ్గడ్గా కాకపోయినా ఆ ఫ్లో వస్తే నేనే హీరో చేయనా? ఆయన ఇప్పుడు కూడా చేయొచ్చు మీరు. లేదు, మనకు లేదు ఆ ఫ్లో. మనం ఆడియన్స్ ఉన్నారు సార్. ఇప్పుడు మనం ఇటుక మీద ఇటుకు కట్టాలంటే కట్టగలుగుతాం, కానీ ఇక్కడికి వెళ్ళి ఈ డైలాగ్ మనం చెప్తే ఇంకా ఆయనకి కష్టం కదా. లేదు, ఆయన రియల్ హీరో, మేము రియల్ హీరో.
ఇంత మంచి ఇద్దరు యాక్టర్స్ ని తీసుకొచ్చిందంటే నిజంగానే ఆయన అక్కడే ఆయన హీరో. అదే ఈ సినిమాని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి థియేటర్ దాకా తీసుకురావటమే సార్ బిగ్ థింగ్. టు బి హానెస్ట్, అది మీరు ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా సరే, హాలీవుడ్ ప్రొడ్యూసర్ అయినా సరే అడిగితే వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే హిట్ ఫ్లాప్ కాదు, ఒకళ్ళు నమ్మి మన దగ్గరికి వచ్చిన తర్వాత ఆ సినిమాని స్టార్ట్ చేసి థియేటర్ దాకా తీసుకురావటం అనేది బిగ్గెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్. అదే పెద్ద సక్సెస్. రైట్ రైట్ అది ఆయన దాన్ని చూసేసాడు. దాని తర్వాత ఆడియన్స్ చూసి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చి రికవరీ చేసేస్తే. గ్రేట్. ఈ సినిమాలో మీరు ఫుల్ ఎంజాయ్ చేసిన ఒక సన్నివేశం ఉందా? అంటే సినిమా అంతా ఎంజాయ్ చేసి ఉంటారు కానీ ఒక సన్నివేశం క్లైమాక్స్ లో రామ్కి గారికి నాకి ఒక కాన్వర్సేషన్ ఉంటుంది. అది చాలా హెవీగా ఉంటుంది ఆ కాన్వర్సేషన్ లో. సో కాన్వర్సేషన్ ఉంటుందండి. అది లైక్ ద వేరియేషన్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మీరు అందులో చూడొచ్చు. ఆయన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్, సీనియర్ యాక్టర్. నేను చిన్నప్పుడు చేస్తున్నప్పుడే ఆయన వెరీ బిగ్ యాక్టర్ ఆయన. సో ఆయనతో ఎంజాయ్ చేసిన మూమెంట్ అయినా సరే. అండ్ ఇట్స్ ఒక 2 days మేము చేసాం ఆ సీనే చూడటానికి. మీకు ఆడియన్స్కి చాలా నచ్చుతుంది. ఎస్ ఇట్ టుక్ లిటిల్ టైం. దానికి ముందు దానికి బిల్డ్ చేయటం అన్నా కానీ, ఆ సీన్ అప్పుడు కానీ, దాని ఎండ్ ఎవ్రీ మూవీ స్టార్ట్ చేయొచ్చు, ఎండ్ మనం కరెక్ట్గా చేయగలుగుతాం. సో దానికి తీసుకున్న టైం కానీ. ఓకే సీత, మీరు ఒక డైలాగ్ కాదు, నేను ఫన్ మూమెంట్ చెప్పనా? చెప్పండి. ఓ హీరో ప్లేస్ కబడ్డీ కదా. అవును. సో ఇన్ దిస్ వన్ స్మాల్ సీక్వెన్స్ మీ అండ్ హిమ్ విల్ ప్లే కబడ్డీ. సో ఐ థింక్ ఐ హ్యాడ్ ఫన్. అది కూడా బీచ్ లో. వాలీబాల్ కబడ్డీయా? కబడ్డీ. ఐ మీన్ మీరు నో కబడ్డీ, మేము ఆడింది అది. యా, సో దట్ వాజ్ సో మచ్ ఫన్. బీచ్ లో అందరూ షూట్ చేస్తున్నారు, నేను ఆడుకుంటున్నాను. సో యా. మీకు అట్లాంటి సన్నివేశం? అదే ఎవ్రీడే ఫన్. ఫుల్ ఫన్. అయితే గట్టిగానే సతాయించుంటారు మిమ్మల్ని. నన్ను ఎవరు సతాయించలేదు. నేను పోయింది 3-4 షూట్లకి. ఓహో ఓకే. అదా ఓకే. ఆ 40 రోజుల్లో ఒక 3 రోజులు 4 రోజులు వెళ్ళి ఉంటా. 4 రోజులు ఈయనతోనే ఉన్నా. ఓకే. కొంచెం ఎప్పుడు ఎవరి మూమెంట్ అనేది అది ఓకే మెమరబుల్ థింగ్. దేవి సినిమా టైంలో మీతో పాటు చాలా మంది యాక్ట్ చేసిండ్రు, ఇప్పటికీ హీరోలు కూడా అయినారు. వాళ్ళతో పరిచయాలు ఎట్లున్నాయి మీకు? లేదు, అందరితో నాట్ రియల్లీ. నాకు తమిళ్ బేస్ అక్కడే, ఇల్లు అక్కడే కాబట్టి అక్కడ ఉన్న అందరు ఆర్టిస్ట్ ఎస్. ఓకే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు తెలుగు అంటే ఇప్పుడు రీసెంట్గా చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు తెలుగులో. ఎస్. అండ్ ఒకే ఒక్క ఫ్రెండ్ అంటే అది చెప్పొచ్చు. ఇయర్స్ నుంచి మేము ఒకే ఫైట్ క్లాస్ వాళ్ళ. ఓకే. అది ఎట్లా అనిపిస్తుంది తెలుగులో సినిమా చేయడం? నాకు నన్ను అడుగుతున్నారా? అఫ్ కోర్స్. అది నేను ఇక్కడే పుట్టాను, హైదరాబాద్. బోర్న్ హైదరాబాద్, ఓకే. సెటిల్ చెన్నై నేను. ఓకే. సో మళ్ళీ నా ఊరికి వచ్చినప్పుడు నా ఆడియన్స్కి లైక్ మళ్ళీ ఐ ఫీల్ ఐఎమ్ సచ్ ఎ న్యూ కమ్మర్ హియర్. నాకు అలాగే ఉంది. కొత్త న్యూ కమ్మర్గా ఒక సినిమా చేశాను, మీరందరూ రావాలి. నన్ను నేనే ప్రొజెక్ట్ చేసుకోవడంలో ఐ ఫీల్ సో హ్యాపీ. చెన్నై లాగా నాకు అలవాటైన ఆడియన్స్ కాదు కదా, నాకు తెలిసిన ఆడియన్స్ కాదు, తెలిసిన ప్లేసెస్ కాదు కదా. ఇది ఫ్రెష్ కదా. ఏ రీజియన్లో ఈ సినిమా బాగా ఆడుతుంది, ఎక్కడ ఎలా తీసుకుంటారు, ఎక్కడ వీళ్ళు రియాక్ట్ అవుతారు, అది నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది. నిజానికి మీరు చెన్నై అయినప్పటికీ తెలుగు ఆడియన్సే జెమ్ని చాలు చేస్తే చాలు మీ సినిమా వచ్చేది. అసలు దేవి సినిమా ఖచ్చితంగా ప్రతి పండక్కి వేసి చూసి అందరికీ తెలుసు, మీరు ఇక్కడ అందరికీ తెలుసు. ఓకే. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నీలకంఠ గురించి మాట్లాడడానికి. అంటే సాంగ్స్ గురించి ఇందులో బిట్ సాంగ్స్తో కలిపి 8 సాంగ్స్ ఉన్నాయి. 8 ఉన్నాయి. చిన్న సాంగ్స్. ఏదైనా పాడగలుగుతారా? అప్పుడు ఎవరి వల్ల కాదమ్మా. సాంగ్స్ అన్ని చాలా బాగుంటుంది. అందులో ఒక స్టెప్ వేద్దాం. ఓకే. ఏంటమ్మా నువ్వే కమిట్మెంట్ ఇస్తున్నావు? ఒక ఫన్నీ మూమెంట్ కూడా చెప్పండి అప్పుడు జరిగినాయి మీది. సీత చెప్పేశారు ఆల్రెడీ. నాదా ఫన్నీయా? యాక్చువల్లీ నేను ఈ కబడ్డీ సీక్వెన్స్ ఉంటుంది, అందులో వచ్చేసి నేను బాగా కబడ్డీ ఆడాలి. సీన్ అలాగే డిజైన్ చేస్తుంటారు. ఓకే. ఆపోజిట్లో కొంచెం నార్మల్గా ఆడమంటే వాళ్ళు నాకంటే భయంకరంగా ఆడుతున్నారు. వాళ్ళతో పోటీ
పడుతూ వాళ్ళతో ఆడుతూ వాళ్ళు ఏదేదో చేసేస్తున్నారు. ఒక సీక్వెన్స్లో ఈ ట్రైలర్లో ఈరోజు ఈవినింగ్ వచ్చే దాంట్లో చూస్తే నేను నించుని ఉంటాను, పటా అందరు వచ్చి నన్ను పట్టుకోవాలన్నమాట. కొట్టారు లెఫ్ట్ రైట్ అప్ డౌన్ అలాగే రియాక్ట్ చేసుకుంటూ అవన్నీ చెయ్యాలంటే ఓ మై గాడ్, సీన్ సీరియస్ గా ఉంది కానీ నాకు తగిలింది బాగానే. బికాస్ దే ఆర్ ఆల్ రియల్ ప్లేయర్స్. ఓహో, వాళ్ళతోనే వాళ్ళకంటే నేను బాగా మంచి కబడ్డీ ప్లేయర్ లా చూపించుకోవాలంటే అవును. అది ఎంత కష్టం, చాలా కష్టం, రియల్ టైం టాస్క్ అసలు. అది చాలా కష్టం రియల్ కదా. గా ఆడాలి. అందరు మంచి ప్లేయర్స్, సో వాళ్ళ ముందు అలాంటివి. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. Thank you. జాన్ 2nd కి మనం అందరం నీలకంఠ చూడాలి ఖచ్చితంగా. అందరినీ ఎంకరేజ్ చేయాలి. బాయ్ బాయ్.